ఇది స్ట్రిఫ్ కంపెనీ యొక్క ల్యాప్టాప్ స్టాండ్. ఈ వీడియోలో దీని గురించి రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను. ముందుగా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. బాక్స్లో చూసినట్లయితే మీకు ఓన్లీ ఈ స్టాండ్తో పాటు ఒక క్యారీ బ్యాగ్ అయితే వస్తుంది. అంటే దీని మించి ఇంకేమైతే రాదు. నేను ఇప్పుడు వీడియో రికార్డింగ్ చేసే టైంలో దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 425 రూపీస్ అయితే ఉంది అమెజాన్లో. ఈ ప్రైస్ అనేది మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ ది డిమాండ్ అనమాట. ఎక్కువ మంది కొంటున్నారు అంటే ఆఫ్ కోర్స్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. ఎక్కువ మంది కొనట్లేదు అంటే మాత్రం ప్రైస్ అనేది డిక్రీజ్ అనేది చేస్తారు. ఈ ల్యాప్టాప్ స్టాండ్ కి 2 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి సిల్వర్, ఇంకొకటి బ్లాక్ కలర్. నేనైతే సిల్వర్ అయితే పర్చేస్ చేశాను. అండ్ బ్లాక్ కావాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు. సేమ్ ప్రైస్ అయితే ఉంది ప్రెసెంట్ ఇప్పటికైతే. అండ్ ఫ్యూచర్ లో మారితే చెప్పలేను. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మొత్తం మనకి అల్యూమినియం తో అయితే బిల్డ్ అయింది. అండ్ చాలా బాగుంది అనమాట. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు దీంతో. చాలా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఇక వెయిట్ చూసుకున్నట్లయితే ఇది మనకి జస్ట్ 260 గ్రామ్స్ మాత్రమే ఉంది. వెయిట్ కూడా చాలా లైట్ ఇన్ వెయిట్ అని చెప్పొచ్చు. మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నా కూడా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. అన్బాక్స్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ నాకైతే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అంటే దీని సైజ్ అనమాట. చూడండి ఎంత చిన్నగా అయితే ఉందో. ఇది జస్ట్ ఒక నాకైతే ఏదో కరాటీలో లేకుంటే కోలాటం అలా చేస్తుంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఉంటుంది మామూలుగా అట్లా అది కొడుతుంటారు. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. చిడితెల్ ఏదో సంథింగ్ అంటే నాకైతే ఐడియా లేదు. సేమ్ దాని లెక్కన అయితే ఉంది చూడడానికి. ఇది చాలా బాగుంది. చాలా చిన్నగా అయితే ఉంది. అలాగే దీన్ని మీరు ఈజీగా మీ బ్యాగ్ అయితే క్యారీ చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా చాలా తక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది మీ బ్యాగ్ లో. ల్యాప్టాప్ స్టాండ్ అంటేనే మనకి హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తుంటాయి. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అంటే డిఫరెంట్ యాంగిల్స్ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకి 7 హైట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. 7 డిఫరెంట్ యాంగిల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు కూర్చున్న సిట్టింగ్ బట్టి మీ ల్యాప్టాప్ యాంగిల్ ఆఫ్ వ్యూ అనేది మార్చుకోవచ్చు. మామూలుగా ఎవరైనా ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారంటే ఇన్ కేస్ ఇది ఎగ్జాంపుల్ అనుకున్నట్లయితే ఈ డెస్క్ మీద జస్ట్ ఇలా పెట్టి టైప్ చేయాలంటే నేను జస్ట్ ఇలా వంగి ఇలా టైప్ చేస్తూ చూస్తూ ఉండాలి, అంతే కదా. అదే ఇన్ కేస్ ఈ స్టాండ్ కనుక పెడితే మన ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఇంతవరకు వస్తుంది. అప్పుడు నేను ఆటోమేటిక్గా హెడ్ ఇంత హైట్ ఎత్తి టైప్ చేస్తాను. దీనివల్ల మనకి బ్యాక్ సైడ్ పెయిన్ అయితే రాకుండా ఉంటుంది. అండ్ మంచి పోస్చర్ కూడా అయితే ఉంటుంది. చాలా మంది గూనొంగిపోయి ఉంటారు చూసారా, సో వాళ్ళకి మోస్ట్లీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూస్తే మీకు ఆటోమేటిక్ తెలిసిపోద్ది ఎలా ఏంటి అని చెప్పాను. దీనైతే నేను ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను గైస్. తర్వాత రివ్యూ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాను, మీ రెఫరెన్స్ కోసం చెప్తున్నా. దీని మీద ల్యాప్టాప్ అనేది ప్లేస్ చేశాక నేనైతే ఎటువంటి జర్క్స్ కానీ మూవ్మెంట్స్ కానీ నోటీస్ అయితే చేయలేదు. దాంట్లో మనకి మెయిన్ 2 థింగ్స్ అనమాట. ఫస్ట్ వచ్చి దీని బిల్డ్ క్వాలిటీ చెప్పాను కదా, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి గ్రిప్స్ అనమాట. మనకి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 4 గ్రిప్స్ అయితే ఉన్నాయి ఈచ్ కార్నర్ సైడ్. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 6 గ్రిప్స్ అయితే ఉన్నాయి. ఈ గ్రిప్స్ వల్ల యూజ్ ఏంటి అంటే మీ ల్యాప్టాప్ ఎప్పుడైతే దీని మీద ప్లేస్ చేస్తారో మీరు ఎటువంటి మూవ్మెంట్ ఇచ్చినా ఇవైతే జరగదన్నమాట. అంత స్టడీగా అయితే ఉంటుంది. చిన్న మూవ్మెంట్స్ చెప్తున్నాను. కావాలని ఫోర్స్ఫుల్ గా తోస్తే మాత్రం పక్క అయితే వెళ్ళిపోతుంది. అలాగే దీన్ని మీరు అప్ టు 15.6 ఇంచ్ ల్యాప్టాప్ సైజ్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కూడా బిలో 15 ఆర్ ఈక్వల్ టు 15.6 ఇంచ్ ల్యాప్టాప్స్ అయితే యూజ్ చేస్తుంటారు. క్లియర్ గా చెప్పాలంటే మీకు బిలో 3 kg అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఆ ల్యాప్టాప్ అయితే ఇన్ బిట్వీన్ 2.5 to 3 అనుకుంటాను, ఐడియా లేదు కరెక్ట్ గా. ఎంఎస్ఏ లెపోర్డ్ ల్యాప్టాప్ అనమాట. ఇది గేమింగ్ ల్యాప్టాప్, చాలా హెవీగా అయితే ఉంటుంది. సో ఆ ల్యాప్టాప్ లో కూడా నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు, ఎటువంటి జర్క్స్ కూడా అయితే నోటీస్ చేయలేదు. మీకోసం ఇప్పుడు పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇది నా ల్యాప్టాప్ చూసారా, ఈ విధంగా ఉంది. మూవ్మెంట్ ఇస్తున్నా, మూవ్మెంట్ ఇవ్వట్లేదు, సింపుల్ మూవ్మెంట్ ఇస్తున్నా. అదే ఫోర్స్ఫుల్గా తోసా అనుకోండి వెళ్తుంది. హై లెవెల్గా అయితే ఉంటుంది ల్యాప్టాప్ అనేది, సో దట్ మీరు టైపింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు బెటర్ ఎక్స్టర్నల్గా ఒక వైర్లెస్ కీబోర్డ్ కానీ ఏమైనా కొనుక్కుంటే ఇంకా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఈ స్క్రీన్ ల్యాప్టాప్ అనేది సపరేట్గా పెట్టచ్చు అండ్ మీరు దాంతో అయితే యూజ్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్. ఒకవేళ మీకు కనుక మంచి కీబోర్డ్ కావాలనుకున్నట్లయితే నేను ఆల్రెడీ లాజిటెక్ వైర్లెస్ కీబోర్డ్ అయితే రివ్యూ చేశాను. దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లేకుంటే ఇక్కడ పైన కార్డ్స్లో లేదంటే వీడియో ఎండింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా చెక్ చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ కీబోర్డ్ అనమాట. ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పని. మామూలుగా మనం ల్యాప్టాప్ స్టాండ్స్ డిఫరెంట్ అయితే చూస్తూ ఉంటాం, ప్లాస్టిక్ చూస్తూ ఉంటాం, అలాగే డిజైన్ అయితే చూస్తూ ఉంటాం. దీనివల్ల అసలు మెయిన్ యూజ్ ఏంటి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మన ల్యాప్టాప్ అనేది మనం వర్కింగ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మీరు బేసిక్ ల్యాప్టాప్స్ కనుక యూజ్ చేసినట్లయితే లైక్ ఇంటెల్ హెచ్ సిరీస్ కాకుండా నార్మల్ సిరీస్ ఉంటాయి కదా, హై ఎండ్ సిరీస్ కాకుండా ఆ ప్రాసెసర్ కనుక యూజ్ చేసినట్లయితే మీకు హీటింగ్ అనేది పెద్ద నోటీస్ చేయరు. ఎందుకంటే అవి చాలా లైట్ ఇన్ వెయిట్ గా అయితే వర్క్ అవుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ గేమింగ్ ల్యాప్టాప్స్ కనుక చూసినట్లయితే ఇవి చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఈవెన్ మీరు నార్మల్గా యూజ్ చేయాలన్నా కూడా చాలా హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఎందుకంటే దీంట్లో డెడికేటెడ్ జీపీ ఉంటుంది, అది రన్ అవుతుంటుంది అండ్ సిపియూ కూడా రన్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏంటంటే చాలా హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ హీట్ అనేది మనము బెటర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటేనే బాగా అయితే బయటకు వెళ్ళిపోద్ది అట్మాస్ఫియర్ లోకి. బెటర్ ఎయిర్ సర్క్యులేషన్ కోసమే మనం ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇవి నార్మల్ అనమాట, మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. ఇవి కాకుండా మనకి కొన్ని ఎలక్ట్రానిక్ రిలేటెడ్ కూడా ఉంటాయి అనమాట. అవి ఏంటంటే కూలింగ్ ప్యాడ్స్ అంటారు. దాంట్లో మనకి డెడికేటెడ్
డెడికేటెడ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ఆ ఫ్యాన్స్ వల్ల మనకి ల్యాప్టాప్ అనేది హీట్ అనేది డిస్పెన్స్ అవుతుంది. బట్ దానికి పవర్ కన్జంప్షన్ కూడా అవసరం ఉంటుంది. సో అదే అనమాట. ఇకపోతే దీని వారంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి ఎటువంటి వారంటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అమెజాన్ లో. నాకు తెలిసి మీరు కరెక్ట్ గా యూజ్ చేస్తే మోర్ దాన్ సమ్ ఇయర్స్ అయితే యూజ్ చేయొచ్చు దీన్ని. నేనైతే గ్యారంటీ ఇవ్వగలను మీరు కరెక్ట్ యూజ్ చేస్తేనే. లేదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తున్నాం అంటే కొన్ని నెలలు అయితే పక్క వస్తుంది. ఎటువంటి లూజ్ కనెక్షన్స్ కూడా నేనైతే నోటీస్ చేయలేదు. అంటే లైక్ ఇది ఇరిగిపోద్ది తొందరలో అన్న ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడైతే రాలేదు. చాలా బాగుంది. అండ్ అలాగే దీన్ని మీరు ఓన్లీ ల్యాప్టాప్ కనే కాకుండా ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే మొబైల్కి యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏమైనా బుక్స్ కనుక రీడ్ చేసినట్లయితే బుక్స్ కూడా అయితే పెట్టుకొని రీడింగ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ స్టాండ్ని. ఓన్లీ ల్యాప్టాప్ కనే కాదు డిఫరెంట్ థింగ్స్ యూస్ చేయొచ్చు. అండ్ ఈవెన్ టాబ్లెట్స్ కూడా యూస్ చేయొచ్చు. మర్చిపోయాను. సో వర్సటైల్ అనమాట. అంటే చాలా రకాల డివైస్కి అయితే మీరు కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. సో అది గైస్ ఓవరాల్ ఈ స్ట్రిఫ్ ల్యాప్టాప్ స్టాండ్ రివ్యూ. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేశాను. డెఫినెట్గా చెక్ చేయండి. అది ఒక అఫిలియేట్ లింక్ అనమాట. ఆ లింక్ నుంచి క్లిక్ చేసి నాకు కొంచెం చిల్లర అయితే లైక్ కమిషన్ అయితే యాడ్ అవుతుంది. సో దట్ నేను ఫ్యూచర్లో ఇంకొన్ని ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేయగలను. అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అడగకుండా అన్ని చేస్తున్నారు. అండ్ ఇప్పుడు అడుగుతున్నాను, ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రివ్యూ వీడియోస్ మీకు తెలుగులో మరెన్నో అయితే రాబోతున్నాయి. అండ్ చాలా మంది కామెంట్ చేసి డౌట్స్ కూడా అడుగుతున్నారు. వెల్ అండ్ గుడ్ రియలీ గుడ్. ఎందుకంటే మీరు క్వశ్చనింగ్ వేయాలి. క్వశ్చనింగ్ వేస్తేనే మీకు ఉన్న ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. క్వశ్చనింగ్ వేయడం ఇక్కడ నుంచి అయినా నేర్చుకోండి మీరు. ఇన్ కేస్ కనుక మీరు డౌట్ఫుల్గా అయితే ఉంటాయి. ఎవరో చూస్తారు, ఎవరో ఏమనుకుంటారో మాత్రం డౌట్ పడకండి. మీకు క్వశ్చనింగ్ ఉందా క్వశ్చన్ చేసేయండి అంతే. అది మంచియా చెడ్డా అని పక్కన పెట్టేస్తే మీకు క్వశ్చన్ ఒకటి వచ్చింది కాబట్టి క్వశ్చన్ చేసేయండి. ఆన్సర్ వస్తుందో లేదని సెకండరీ అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. అండ్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందు అయితే వస్తాను. అంటిల్ దెన్ టాటా బై బై, టేక్ కేర్.